హాయ్ వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ చూద్దామా. మేము వెజ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఎర్ర తోటకూర అయితే కనిపించింది. చూడడానికి చాలా ఫ్రెష్గా అట్రాక్టివ్గా ఉంది. నాకైతే కొనుక్కోవాలనిపించింది. అందుకే మేము కొని ఇంటికి తీసుకొచ్చాము. ప్రతిసారి అయితే పచ్చగా ఉన్న పచ్చ తోటకూర తీసుకుంటాం కదా, ఈసారి ఇది తీసుకుందాము. టేస్ట్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందేమో అని చూద్దాము అనేసి. దీన్ని హిందీలో రాజగిరి సాగ్ అంటారు. మామూలుగా పచ్చి తోటకూరలో కంటే దీనిలో పోషకాల శాతం ఎక్కువ ఉంటాయంట. ఇంకా బీపీ అవి కంట్రోల్లో ఉంటాయి. తర్వాత పిల్లలకు కూడా తెలివితేటలకు వాటికి చాలా మంచిదని చెప్పారు. మీకు కూడా మార్కెట్లో ఎర్ర తోటకూర కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. కొత్తగా ఏమీ చేయకుండా నేను చాలా సింపుల్గా మా అమ్మ చేసే పద్ధతిలో నేను పప్పు ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే పప్పుని ఉడికించాను. దాన్ని విజిల్ లేకుండా ఉడికించాను. పప్పు బాగా ఉడికిన తర్వాత తోటకూరను బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తోటకూరను కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించాను. ఆ తర్వాత కారం, పసుపు ఇవన్నీ కూడా వేసి కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత దాన్ని తాలింపు చేశాను. అంతే, చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా తోటకూర పప్పు అయితే తయారైందండి. దీనిలో అయితే చింతపండు కానీ, టమాటాలు కానీ, ఇంకా ఉల్లిపాయలు కానీ ఏమీ యాడ్ చేయలేదు. చాలా సింపుల్ అంటే సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే తోటకూరలో విటమిన్ సి వాటిని యాడ్ చేయడం అంత హెల్తీ కాదు అని నేను అనుకుంటాను. అందుకనే చింతపండుని, టమాటాలని అవాయిడ్ చేశాను. పప్పు అయితే చాలా టేస్టీగా కమ్మగా వచ్చింది. తాలింపు చేసేటప్పుడు వేరుశనగ నూనె వాడండి. దానిలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి వేసుకొని తాలింపు చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది మా అమ్మ చేసే పద్ధతి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా వేడివేడి రైస్లో ఈ పప్పు తోటకూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా పక్కన 2 అప్పడాలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పప్పు తోటకూరకి ఆవకాయ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. టైం కూడా ఎంతో టైం అయితే పట్టదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రెసిపీ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.